రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు సరూర్ నగర్ మరియు ఆర్కేపురం డివిజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఆర్నిసలు కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసి కాంగ్రెస్ పార్టీ అసలు గెలవదురా బాబు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకే ఉంది వైరం, వాళ్ళే రేపు పొద్దున గవర్నమెంట్ ఎవరొకరు ఫామ్ చేస్తారు అనే కాడ లేదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ తోడున్నామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మహేశ్వరం నియోజకవర్గం మొత్తం కూడా ఏదైతే ఫస్ట్ నుంచి కొట్లాడుకుంటా డిసిసి అధ్యక్షుడు చలనరసింహారెడ్డి గారు, దేవభాస్కర్ రెడ్డి గారు, సిగిరిత బాలనరసింహారెడ్డి గారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈరోజు కేఎల్ఆర్ గారు పార్టీ కోసం చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో సబితారెడ్డి ఆనాడు ఆమె మా కష్టంతో గెలిచి ఈడున్న కార్యకర్తలందరూ కూడా గడప తిరిగి ఆమె ఆ రోజు గెలిపించిన 5 సంవత్సరాల కింద గెలిపిస్తే మంత్రి పదవి ఆస్తుని కాపాడుకోవడానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరింది. అటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని కొన్ని వార్తలు వినిపిస్తేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈడున్న కార్యకర్తలు జెండాలు కట్టిర్రు, ఫ్లెక్సులు కట్టిర్రు, పార్టీ ఫ్లెక్సులు వీక్తుండే కాపాడిగా రాత్రి పగలు తిరిగిరు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేయకపోతే ఇదే పోలీసు వారు వలస తెలియక మమ్మల్ని రోడ్ల మీద అరెస్ట్ చేసిరు. ఇదే సబితారెడ్డి వస్తుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిరు. ఇదే సబితారెడ్డి బీఆర్ పార్టీలకు పోయి కాంగ్రెస్ పార్టీ నెత్తురు తిన్నది తప్ప ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లున్నారో కూడా అడుచుకొని పాపాల పోలేదు. అలాంటి సబితారెడ్డిని పార్టీ కష్టకాలంలో నడిపించిన నాయకులను కాకుండా ఆమెని పార్టీలకు తీసుకురావద్దని మా పిసిసి అధ్యక్షులు, ప్రస్తుతం ఉన్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ అమాయక కార్యకర్తల తరఫున ఈరోజు కోరుకుంటున్నాం. ఈ కార్యకర్తలు నాయకత్వం లేకున్నా, మీకు ఎమ్మెల్యే లేకున్నా ఈ రోజు వరకు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కృషి చేసిర్రు. ఇక్కడ మేము ఊడిపోవచ్చు కాక కానీ మా ఉనికి మాత్రం ఎప్పటికీ పోదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన నాలాంటి యువకులం వీరందరి పక్షాన ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటది. సబితారెడ్డి పార్టీలకు వస్తే మాత్రం మహేశ్వర నియోజకవర్గం మొత్తం తగలబడతా అని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.